నల్ల అల్లం. నల్ల అల్లాన్ని మనకి టెక్నికల్‌గా, బొటానికల్‌గా ఏం చేస్తారంటే క్యాంఫేరియా పెర్మిఫ్లోరా అని పిలుస్తా ఉంటారండి. అలాగే ఇది జింజిబెరేసియా ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్ అనమాట. ఈ అల్లంలో డిఫరెంట్ 1600 రకాలు ఉన్నాయండి టోటల్‌గా ప్రపంచం మొత్తం మీద చూస్తే. ఇది బేసిక్‌గా కంబోడియా నుంచి బేసిక్‌గా జనరేట్ అయింది. తర్వాత థాయిలాండ్ కూడా బాగా ఫేమస్ అనమాట. ఈ బ్లాక్ జింజర్ ఏదైతే ఉందో దీనికి అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ జింజర్ అన్నదాన్ని మోర్ దాన్ 1000 ఇయర్స్ నుంచి మనకి ఇప్పుడు థాయిలాండ్ వాళ్ళ ట్రెడిషనల్ మెడిసిన్స్‌లో వాడుతున్నారండి. దీన్ని వాడటం వల్ల ఏంటంటే మనకి చాలా రకరకాల మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదన్నమాట. మనం బ్లాక్ టర్మరిక్ గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇన్ని రకాల మెడిసినల్ యూజెస్ ఉన్నాయి దానికి. సిమిలర్‌గా బ్లాక్ జింజర్ కూడా చాలా రకాల మెడిసినల్ యూజెస్ ఉన్నాయన్నమాట. ఇందులో ముందుగా చెప్పుకోవాలనుకుంటే ఇది మంచి డయాబెటిక్కి చాలా బాగా పనిచేసే మంచి ఔషధం అండి. దీని డోసేజ్ అన్నది మనకి రెగ్యులర్‌గా తీసుకుంటే 3 గ్రామ్స్ టు 4 గ్రామ్స్ వరకే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదండి. ఫర్ 1 మంత్ తీసుకోవాలి. సో దాని తర్వాత మళ్ళీ అగైన్ కొన్నాళ్ళు డిస్కంటిన్యూ చేయాలి దీన్ని. సో ఇవి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మనకి. ఒకటి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎవరికైతే అత్తమాను షూటప్ అయిపోయి టాబ్లెట్స్ వాడినా కూడా మనకు రాకుండా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇది వాడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నింటిని కూడా కంట్రోల్ చేస్తుందండి. చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుందని దీని మీద కొన్ని రీసెర్చ్ స్టడీస్ జరిగినాయి ఆల్రెడీ. అలాగే దీని నెక్స్ట్ ఉపయోగం ఏంటంటే ఎవరికైతే హై బ్లడ్ ప్రెషర్ ఉండి బాగా కంట్రోల్ అవుతలేదో, ఎక్కువ డోసెస్లో మనం మందులు వాడుతున్నామో, సో దీన్ని డైట్ రెగ్యులర్గా తీసుకుంటే మనం 2 గ్రామ్స్ అట్లా తీసుకోవచ్చండి డైట్ రెగ్యులర్గా. సో తీసుకుంటే మనకి బీపీకి ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరమే ఉండదండి. ఎందుకనంటే ఇది తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన బ్లడ్ ఫ్లో అన్నది ఏదైతే ఉంటుందో అది థిన్నింగ్ అయ్యి బ్లడ్ ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఆటోమేటిక్గా ప్రెషర్ తగ్గిపోతుంది. బ్లడ్ ప్రెషర్ అన్నది తగ్గుతుంది. మన ఆర్టరీస్ అన్నీ కూడా చాలా ఫ్రీగా మూవ్మెంట్ అవుతాయి అనమాట. సో బ్లడ్ని మనకు థిక్ అయ్యే కొలది ఏమవుతుందంటే ఎక్కువ పంపింగ్ చేయాలి. ఆర్టరీస్ క్లోజ్ అయ్యే కొలది కూడా, ఆర్టరీస్ అంటే ఏంటి, రక్తనాళాలు క్లోజ్ అయ్యే కొలది మనకి హార్ట్ మీద ఎక్కువ లోడ్ పడుతూ ఉంటుంది. అంటే ఎక్కువ పంపింగ్ చేస్తూ ఉండాలి. గట్టిగా పంపింగ్ చేస్తేనే కదా సన్నబడ్డప్పుడు వాటర్ ఎక్కువ వెళ్ళాలంటే. సో అదేవిధంగా ఈ బ్లడ్ని తిన్నుగా ఉంచుతుంది. ఆర్టరీస్ని మంచి హెల్తీగా చేసి ఆ లోపల ఉన్న ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇది ట్రైగ్లిజరైడ్స్ అన్నింటినీ కూడా తగ్గించి మన హార్ట్ మీద ప్రెషర్ పడకుండా ఆటోమేటిక్గా బ్లడ్ న్యాచురల్గా ఫ్లో అవుతానికి సో ఈ బ్లాక్ జింజర్ అనేది చాలా ఉపయోగపడుతుందండి నల్లాల్లో. సో ఇది మన క్యాప్సూల్ రూపంలో, పౌడర్ రూపంలో, డిఫరెంట్ కాన్సన్ట్రేట్ రూపంలో కూడా మనకు ఆన్లైన్లో దొరకవచ్చు. సో ట్రై చేస్తే ఎక్కడైనా కూడా సో చాలా ఉపయోగం అనమాట ఇది. సో బ్లడ్ ప్రెషర్కి చాలా బాగా పనిచేసే ఒక మంచి అద్భుతమైన మెడిసిన్ అనమాట ఇది. తర్వాత వచ్చేసి ఎవరికైతే మనకి ఈ స్కిన్ ర్యాషెస్ కానీ దెన్ ప్యాచెస్ కానీ వస్తాయో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఫేస్ గ్లో రావాలనుకుంటే దీన్ని ఏం చేయాలంటే ఈ నల్ల అల్లాన్ని తీసుకుని మనం దీన్ని పేస్ట్ని కొంచెం తీసుకుని దాన్ని పాలలో దీని పేస్ట్ని కలిపేసేసి దాంట్లో ఆ పాలలో ఏం చేయాలంటే ఒక క్లాత్ ఏదైనా లేకపోతే కాటనో దూది తీసుకుని ముంచుకుని మనం ఫేస్ మీద అలా పెట్టేసుకోవాలి. ప్యాక్ కింద మొత్తం కంప్లీట్గా ఫేస్ కవర్ చేసుకోవాలి. చేసుకుని ఒక పావు గంట 20 నిమిషాలు ఉంచేసుకున్న తర్వాత కోల్డ్ వాటర్తో కడుక్కుంటే ఫేస్ చాలా గ్లో వస్తుంది అనమాట ఇది. అలాగే ప్యాచెస్ ఎవరైనా మచ్చలు ఉన్న వాళ్ళు ఎవరికైనా ఉంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట. రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. సో నెక్స్ట్ దీని ఉపయోగం వచ్చేసి ఇంకోటి ఏంటంటే భార్యాభర్తల అనుబంధానికి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే పిల్లలు కలగట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. చాలామంది ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఐవీఎఫ్ అంటారు, అదంటారు, ఇదంటారు, చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది చాలా అద్భుతమైన మెడిసిన్ అని చెప్పాలి. సో దీన్ని ఎలా తీసుకోవాలనుకుంటే దీన్ని పేస్ట్ని తీసుకుని కొంచెం ఒక 3-4 గ్రామ్స్ 5 గ్రామ్స్ అట్లా పేస్ట్ తీసుకుని దీన్ని ఒక ఎగ్ని బాయిల్ చేయాలండి. హాఫ్ బాయిల్ అంటే ఫుల్ బాయిల్ అవ్వకూడదు. హాఫ్ బాయిల్ చేసి ఎగ్ని దాంట్లో తేనె, ఒక స్పూన్ తేనె కూడా తీసుకుని ఆ హాఫ్ బాయిల్ చేసిన ఎగ్లో తేనె ప్లస్ దీని పేస్ట్ కలిపేసేసి దాన్ని తీసుకుంటే డైలీ ఒక 30 డేస్ తీసుకుంటే డెఫినెట్గా మీకు భార్యాభర్తల మధ్య అనుబంధం ఏదైతే ఉందో అది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు కలగట్లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా అద్భుతమైన ఒక ఔషధం. చాలా మంచి ఉపయోగపడే ఔషధం అనమాట ఇది. దీని మీద ఆల్రెడీ రీసెర్చెస్ జరిగినాయి. చాలా ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా దీన్ని ఇచ్చి దాని మీద రీసెర్చ్ చేశారు. సో ఎంతమందికి అది బాగా ఉపయోగపడింది, ఎంతమందికి ఉపయోగపడలేదన్న దాని మీద చూస్తే దీని రేషియో ఆఫ్ ఎనాలిసిస్ చాలా ఉపయోగపడుతుంది అన్నది రిజల్ట్స్ మనకి రీసెర్చ్ స్టడీస్లో ఉన్నాయండి దీని మీద. సో దీన్ని ఇంకొక ఇంపార్టెంట్ ముఖ్యమైన ప్రాపర్టీ ఏంటంటే ఫిజికల్ పెర్ఫార్మెన్స్. అంటే మనకి స్ట్రెంగ్త్, బాడీకి చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది అనమాట. మనం కష్టపడతా ఉంటాము, కొంచెం కష్టపడగానే నీరసం అన్నది మనకు వచ్చేస్తూ ఉంటుంది. సో అట్లా నీరసాన్ని రానియకుండా ఎంత కష్టపడుతున్నా కూడా మనకి ఇంకా ఎనర్జీని బాడీలోంచి మనకి జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ బ్లాక్ జింజర్ ఏదైతే ఉందో నల్లాలను మనకి మన బాడీని చాలా ఎనర్జెటిక్గా, చాలా ఫిజికల్గా చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట ఇది మనం రోజు తీసుకోవడం వల్ల. సో నల్ల అల్లం ఏదైతే ఉందో అది మామూలు అల్లం కన్నా కూడా 100 రెట్లు ఎక్కువ మనకి గుణాలు ఉంటాయి అన్నమాట దీంట్లో. సో మన నరాల బలహీనత ఎవరికైనా ఉన్నా కానీ, సో మనకి నర్వ్ సిస్టమ్ సరిగా పనిచేయకపోతున్నా కానీ,
నిస్సత్వం అన్నది మనకు అత్తమానం వస్తుంటాం అని కానీ వాళ్ళందరికీ కూడా ఇది రెగ్యులర్గా మన డైట్స్లో యాడ్ చేసుకుంటే డైట్లో చాలా మంచి రిజల్ట్స్ కనపడతాయండి. సో మంచి యాక్టివ్గా ఉంటాము, మంచి ఎనర్జీగా ఉంటాము, ఎంత స్ట్రెయిన్ ఉన్నా కూడా మనం తట్టుకునే కెపాసిటీ మనకు వస్తుందన్నమాట. సో దీంట్లో ఉన్న ఇంకొక అద్భుతమైన గుణం ఏంటంటే క్యాన్సర్ కంట్రోలింగ్ అండి. సో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ని మనకి బాగా తగ్గించేస్తుంది. ఇది క్యాన్సర్ కారకమైన సెల్స్ ఏవైతే ఉంటాయో అదన్నీ కూడా మనకు బాగా తగ్గించేస్తుంది. ఎందుకంటే ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్. సో మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ అన్నీ కూడా మనకి వేస్ట్గా ఉండి పడిపోతూ ఉంటాయి. వాటి వల్ల మనకి క్యాన్సర్ కారకమైన కణాలు క్రియేట్ అవుతూ ఉంటాయి. సో వాటన్నిటిని సప్రెస్ చేసేస్తుంది. ఎస్పెషల్లీ లేడీస్లో వచ్చే ఓవరిన్ క్యాన్సర్ కానీ పెల్విక్ క్యాన్సర్ కానీ ఈ రెండు కూడా చాలా బాగా ఇది కంట్రోల్ చేసేస్తుందని స్టడీస్ చేసి జరిగినాయి ఆల్రెడీ. ఇది రీసెర్చ్ కొంతమందిని శాంప్లింగ్ మీద రీసెర్చ్ చేసి వాళ్ళ మీద టెస్టింగ్లు చేస్తే చాలా ఎఫెక్టివ్గా క్యాన్సర్ మీద చాలా బాగా పనిచేసిందని రిజల్ట్స్ ఉన్నాయండి. సో బేసిక్ ఏం చేస్తుందంటే ఇది క్యాన్సర్ కారకమైన ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు క్యాన్సర్ కారకమైన కణాలు ఏవైతే ఉంటాయో వాటిని సప్రెస్ చేసేసి క్యాన్సర్ని కంట్రోల్ చేసేస్తుంది అనమాట. సో అంత బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ బ్లాక్ జింజర్ ఏదైతే ఉందో ఇది. సో ఈ నెలల్లో మనం జస్ట్ ఎరగొట్టి చూద్దాం, ఎక్కలేదు కూడా మనకి. ఇది చూసారా కలర్ ఇట్లా ఉంటుందన్నమాట. ఇలా పర్పుల్ కలర్లో వస్తుందండి, డార్క్ పర్పుల్ కలర్లో మనకి కనపడుతుంది అనమాట. ఇట్లా ఒకటి కోసి కూడా చూద్దామా. ఇదిగో చూడండి, ఈ కలర్ చూడండి ఎంత పర్పుల్ కలర్ ఎలా ఉందో, డార్క్ పర్పుల్ కలర్. సో ఇలా డార్క్ పర్పుల్ కలర్లో వస్తాయన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ నల్లాలని మనం ఎప్పుడు పెట్టుకోవాలి? ఈ నల్లాలని మనం మే ఎండింగ్